తిరిగి లేచిన నమ్మినలా అదే ప్రకారం ఆయన నిద్రించిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనలో జీవముండను, ఆ జీవం మనుషులకు వెలుగయుండను. ఆయన మనుషులను మంటికి మార్చున్నారు, నరలారా తిరిగి రండని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ మట్టి దేహానికి మరణం ఉంది, కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. భగవంతుడు ఆత్మ, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ దేహానికి విలువ లేదండి. కాబట్టి అడవమ్మ గారి విషయంలో దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే మీ దినముల సంఖ్య నా గ్రంథంలో లిఖితమైన మాట మనం చూస్తాం. నిజంగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అది ఆయాసము దుఃఖమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి 70 సంవత్సరాల తర్వాత మానవుడి జీవితం ఎట్లా ఉంటుందంటే ఆయాసము దుఃఖమేనంట. అందుకని బైబిల్ అంటుంది, ఇక ఈ లోకంలో ప్రయాసమును మానాలి, క్రీస్తునందు మృతులను అన్నమాట. మరి నిరీక్షణ వల్ల మీరు దుఃఖపడకు నిమిత్తము క్రీస్తునందు మృతులైన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. వారి లోకంలో ప్రయాసాన్ని మాని నిత్య విశ్రాంతులకు వారు వచ్చినారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు, వారు తిరిగి లేపబడతారన్న మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా అడవమ్మ గారు ప్రభువును నిద్రించినారు. ఈ లోకంలో ప్రయాసాన్ని మాని నిత్య విశ్రాంతిలోకి తాను వెళ్ళింది కనుక తన విషయం ఏమాత్రం దుఃఖపడకుండా మనం కూడా ఒక దినాన ఈ లోకయాత్రను ముగించాలని, కానీ నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది, శాశ్వతమైన ప్రేమ ఒకటి ఉన్నటువంటి సత్యాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక గమనించి మరి క్రీస్తుని అంగీకరించిన వారి జీవితంలో మరి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు కుటుంబానికి కావాల్సిన ఆదరణ సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు పరవాసిని జగమున ప్రభు